అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజలను మభ్యపెట్టడానికి, ఏపీ ప్రజలను గందరగోళంలో నెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయ రణరంగం, దీని గురించి నేను గట్టిగా మాట్లాడదలుచుకున్న మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూడాలనుకునే వాళ్ళు, నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో మీరు చూడాలి ఖచ్చితంగా. ఇగో ఫస్ట్ నేను ఒక వీడియో చూపించబోతా ఉన్నా. ఎందుకంటే ఎవరు లఫూట్ గాడు, నేను ఇట్లానే మాట్లాడుతా. ఇక ఎవడు లఫూట్ గాడు, ఎవడు నిజమైన ప్రజల కోసం శ్రమపడే నాయకుడు అనేది మీరే కింద కామెంట్లో చెప్తా ఉంటారు. ఓపికతోటి వీడియో చూడాలని కోరుకుంటా ఉన్నా. ప్రీతి తల్లి జనసేన పార్టీ స్టేజ్ మీద మాట్లాడినటువంటి విషయము. ముందుగా నేను నా సమస్యను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ఎంపీకి, ప్రతి ఒక్క నాయకుడికి చెప్పడం జరిగింది. 2015 నుంచి కూడా నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా ఈ సమస్యను చెవిలోకి వేసుకొని, మనసులోకి తీసుకొని స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చాలు, ఈ మాట ఇంతటితో చాలు. ఎందుకంటే చాలా వీడియో లెంత్ అవుతుంది, షార్ట్ కట్లో చెప్పబోతా ఉన్నా. ఈ వీడియో అనేది 2020 ఫిబ్రవరి 12వ తారీఖు నాడు మనకు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ లైవ్ టెలికాస్ట్ చాలా ఛానల్ చేసినాయి. TV9 అలాగే ఇంకా వగేరా వగేరా పెద్ద పెద్ద ఛానళ్ళు, NTV అటువంటి ఛానళ్ళు కూడా చేసినాయి. ఆమె ఏం చెప్తా ఉన్నది, ఇప్పటి వరకు 2017 నుంచి నేను చాలామంది ఎమ్మెల్యేలను, చాలామంది పెద్ద పెద్ద నాయకులను కలిసిన, ఎవరు కూడా నా కూతురు విషయంలో వీళ్ళు పట్టించుకోలేదు. కర్నూలులో జరిగినటువంటి ఒక చిన్న బాలిక మీద అటువంటి దుర్ఘటన జరిగింది. ఆ ఘటన మరి పులివెందుల గడ్డ దగ్గరలోనే కదా. కర్నూలు, కడప అంటే మొత్తం రాయలసీమకు సంబంధించిన గడ్డనే. మరి అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒక పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఈ వీడియో ఎవరైతే ఈ జనసేన పార్టీ ఈ వీడియో చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. 2017లో ఘటన జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కుట్ర అనుకుందాం. మీరు ఒకసారి బాగా విషయాన్ని నేను చెప్పేది బాగా ఖచ్చితంగా ఆలోచించండి. 2017లో కర్నూలులో ఈ ఘటన జరిగింది. జరిగిన తర్వాత సంవత్సరంన్నర ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని, వీళ్ళ రాజకీయ పక్ష ఉన్నటువంటి రౌడీలను ఎదిరించే చేతగాక, నేను నిజంగా చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా మాట్లాడతా. చంద్రబాబు నాయుడికి ఓన్లీ స్వార్థ రాజకీయం తప్పితే ప్రజల రాజకీయం చేత కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, పార్టీ పెట్టిండు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? 2017 నుంచి సంవత్సరంన్నర నువ్వు ప్రభుత్వాన్ని ఎందుకు ఎదిరించలేదు? చంద్రబాబు నాయుడు యొక్క పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎదిరించలేదు? ఈ యొక్క ఏదైతే మనకు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నువ్వు ఎందుకు ప్రెస్ మీట్లు కానీ, ఈ స్టేజ్ మీట్లు కానీ ఎందుకు పెట్టలేదు? వాళ్ళ తల్లి చెప్తా ఉన్నది కదా, ఇది 2020 ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మీటింగ్లో ఆమె చెప్తా ఉన్నది. అప్పుడు సీఎం ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. 2020లో అయితే ఇగో ఆయన ఇన్స్టాగ్రామ్ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజీ ఉందో దాంట్లో పెట్టుకున్నటువంటి ఘనకార్యం చూడుర్రి. సుడిగాలి ప్రీతికి న్యాయం చేసింది ఒక జగన్ మాత్రమే. ఇంకా మీకు చాలా బాగా చూపించాలనుకుంటున్నా, అందరికీ కనిపించాలి. న్యాయాన్ని ఎవరు చెప్తా ఉన్నారు అనేది మనకు కనిపించాలి. సుగాలి ప్రీతికి న్యాయం చేసింది ఒక జగన్ మాత్రమే. సుగాలి ప్రీతి బాయ్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం 5 ఎకరాల పొలం పట్టా 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చిరట.
ప్రీతిబాయి తల్లిదండ్రులకు పట్టాను అందజేసిన కలెక్టర్ కోటేశ్వరరావు. కలెక్టర్ పేరు కూడా సెంటర్ చేశారు. కర్నూలు సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఇప్పటికే ప్రీతిబాయి తండ్రి రాజ్ నాయక్ రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా కలెక్టరు కోటేశ్వరరావు ఏంటంటే కస్పరెన్ హాల్లో రాజనాయక్కు పార్వతీదేవికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలంకు సంబంధించినటువంటి దీన్ని దేవరా పాడులోనే 5 ఎకరాల పొలానికి సంబంధించిన పట్టాలు కూడా అందజేసిండు. కలెక్టర్ చేతుల మీదుగా అందజేయించిండు అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఈ పొందుపరుచుకున్నటువంటి ఈ యొక్క ఏంటంటే బంగారపు ద్రవణ్యం. దీంతో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వానికి ప్రీతిబాయి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు సోషల్ కలెక్టర్ తానీం అన్యాయరియన్ ఆర్డీఓ పుల్లయ్య పాల్గొన్నారు. దీంట్లో పాల్గొన్నది ఈ కలెక్టరు ఆర్డీఓ పుల్లయ్య కూడా పాల్గొన్నాడట. ఇంకా ఇక్కడ చూసుకుంటే అధికారంలోకి రాగానే కేసును సిబిఐ దర్యాప్తుకి ఆదేశించారు. 2021లో సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలము, 5 ఎకరాల పొలము అధికారిక సహాయం చేశారు. ప్రీతి తండ్రి రాజనాయక్ గారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయ్యా నేనేమంటా ఉన్నా, ఈరోజు సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగిందని ఆమె చేస్తున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కడు కెమెరా ఉందని, టీవీ ఛానల్ ఉన్నాయని, అసలు ఏదైతే సాక్షి మీడియా ఉందో సాక్షి మీడియాకి ఏమైనా సిగ్గు లజ్జ మానం ఏమైనా ఉందా? మరి మీ సీఎంఏ అన్నీ ఇచ్చినాడని చెప్పుకుంటా ఉంటే ఇప్పుడు అన్యాయం జరిగింది అని అదే వీడియోను మళ్ళీ మీరు అంటే ఆమెనే పట్టుకొని మళ్ళీ వీడియోను పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ని దూషించేసరికి, ఎందుకంటే అప్పుడు ఒక్కసారి కాదు చాలాసార్లు పవన్ కళ్యాణ్ ఆయన సుగాలి ప్రీతి కేసు బయటకు రావడానికి పవన్ కళ్యాణే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇగో ఇది TV9లో. కొద్దేళ్ల కిందట స్కూల్ ఎంత మీరు సుగాలి ప్రీతి కోసం మీరు ఎంత తపన పడుతున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి జన సైనికులకి మా ఆడపడుచులకి నేను ఇంత పెద్ద సభలో సుగాలి ప్రీతి గురించి మాట్లాడింది ఎవరు? ఇది కూడా ఒకసారి చూడరు సోదర ప్రతి ఒక్కరు. డేట్ మీకు కనబడతా ఉందో లేదో, ఇగో 2020-12 ఇక్కడ మీరు డేట్ చూడాలి ఒకసారి. నేను మర్చిపోయిన, సారీ. ఇది ఎప్పుడు 2021 నవంబర్ 13, 2021. ఇది వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నది 1 సంవత్సరం తర్వాత. అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంవత్సరం తర్వాత వీళ్ళు ఆ కుటుంబానికి సహాయం చేసినారంటే దీనికి పోరాడింది ఎవరు? మరి టీడీపీ పార్టీ కాదు, వైసీపీ కాదు, జనసేన పార్టీ సుగాలి ప్రీతి కేసుని ప్రజలకు ఎరుక చేయనీకి ఇంత కష్టపడింది. ఓకే, ఇది రెండో విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. పాప సుగాలి ప్రీతి ఇగో ఇది ఈరోజు చూడరు, ఇగో 5 hours అవుతా ఉన్నది. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరిగితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? అంతకుముందు ఎవరికి తెలియదు. గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్డు. ఏ మానసిక స్థైర్యం వరకు వాళ్ళు ఇస్తే చేశారు వాళ్ళకి. అక్కడ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చిరో ఇప్పుడు సీఎం అదే మాట్లాడతాం. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారు వినురు మీరు. మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసి
కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. అక్కడ కూడా ఉంది 5 సెంట్లని. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అక్కడ ఉంది. ఇది కాకుండా ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే అసలు ఈ సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందా లేదా అంటే వాళ్ళు చెప్పినటువంటి నిజాలు భయంకరమైన నిజాలు. ఎవరైతే ఈ అగత్యానికి పాల్పడ్డారో వాళ్ళు కూడా వాళ్ళ DNA టెస్టులు కూడా మార్చేసినారు. అంటే నేను ఆ అఘాయిత్యం చేస్తే నాది కాకుండా అక్కడ దొరికినటువంటి విజువల్స్ వేరే వాళ్ళవి. అంటే ఇప్పుడు నేరస్తులను శిక్షించాలి, అప్పుడే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. కానీ అక్కడ ఆ ప్రభుత్వం ఎవరిది, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డాక్టర్, ఎవరైతే పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ కూడా ఆధారాలను మార్చేసి వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులు కాబట్టి ఆ ఆధారాలను మార్చేసి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇది గుర్తుంచుకోవాలి ఆంధ్ర ప్రజలు మొత్తం. ఇక నేనేమన్నా 2020 12వ తారీఖు ఫిబ్రవరిలో మన జనసేన పార్టీ 2 సార్లు 3 సార్లు మీటింగ్ పెట్టినప్పుడు జనసేన పార్టీ మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఈయన 2021లో మీరు ఒకసారి బాగా చూడండి, డేట్ అయితే అందరికి కనబడుతుంది, ఇది క్లారిటీగానే ఉంది. ఇగో నవంబర్ 13, 2021 నాడు ఈమెకు ఇది చేయడం జరిగింది. ఇగో ఇక్కడ పత్రాలు పట్టుకొని ఆమెకు డాక్యుమెంట్ ఇస్తున్నటువంటి విషయము. మరి ఇప్పుడు ఇంకా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి అంటే నేరస్తులను మాత్రమే శిక్షించాలి కదా, నేరస్తులను శిక్షించాలి. దానికి DNA అక్కడ అదేంటంటే మా పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టరే అక్కడ ఉన్న సాక్ష్యాధారాలను తారుమారు చేసినాడు. మరి నేనెందుకు ఇంత ఆవేశపడుతున్నా అంటే ఒక నిజమైన నాయకుడు ప్రజల పట్ల నిలబడ్డప్పుడు నేను చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు వెనకేసుకురాను. చంద్రబాబు నాయుడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి సేమ్ టు సేమ్. కానీ ఇందులో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు కూటమి ప్రభుత్వంగా కూడినాడో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఏకైకం ఆంధ్రప్రదేశ్కు దక్కినటువంటి కోహినూరు వజ్రం లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఆయన టీడీపీ ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించినాడు, సొంత ఎమ్మెల్యేలను సొంత కార్యకర్తలను ఏదైతే తప్పు జరిగితే ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని కూడా క్షమించరు. దీనికి నేను ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తా. ఎవరైతే మీకు తెలిసే ఉంటారో, ఈయన ఎవరు, మన డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ. ఆయన జనసేన కోసం ఒక పాట చేసినాడు. జనసేన పార్టీలో చాలా విభాగంగా ఎలక్షన్ల ముందు ఒక విషయం చేస్తే ఆయన ఒక ఆడపిల్ల విషయంలో ఇన్వాల్వ్ అయ్యిండు అని తెలిస్తే ఆయనను పార్టీ నుండి ఎంక్వైరీ చేయకుండానే సస్పెండ్ చేయడం జరిగింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోమారు ఆలోచించాలి. ఈ సుగాలి ప్రీతి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినాడు కదా, ఎవరు ఒత్తడం వల్ల పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డికి భయం ఖచ్చితంగా. చంద్రబాబు అంటే మాత్రం ఏమాత్రం భయం కాదు. ఇది వాస్తవమైన విషయం. నేను వాస్తవాలను మీకు ప్రూఫ్తో సహా చూపించి మనకు జనసేన పార్టీ ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఇచ్చినా చెప్తలే, మనము బయటకు తీసుకురావడం వల్లనే, మనం అంతా లొల్లి చేయడం వల్లనే కదా సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది. మరి ఇంకా నేరస్తులకు కూడా శిక్షిద్దామంటే మరి అప్పుడు జరిగినటువంటి పోస్ట్ మార్టం రిపోర్టర్లు కూడా కింద మీద చేసినారు. దీన్ని సిబిఐకి అప్పగించినాను. నేను హోంమంత్రిని కూడా అడిగినాను. ఇంకా మరి నేను ఏం చేయాలి, నా వంతు సహాయం నేను చేస్తూనే ఉన్నా. ఖచ్చితంగా ఏ ఆడబిడ్డకు కూడా అన్యాయం జరగనివ్వను అని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంత సీరియస్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు మొత్తానికి
ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక ఎంపీ అరెస్ట్ అయినాడు మద్యం కుంభకోణంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు సిద్ధంగా ఉన్న ఈ టైంలో ఇలాంటి నిప్పు రగిల్చినాడు అనేది వాస్తవము. ఇది ముమ్మాటికి వాస్తవం అని చెప్తా ఉన్నా. ఇది నిజమా కాదా అనేది మీరు కింద కామెంట్ చేయరి. ప్రతి ఒక్కరికి అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.